దిలీపుడు కూడా తన ముత్తాతలైన 60,000 మంది సగరపుత్రుల కొరకు గంగను భూమిపైకి తేలకపోయాడు. కాని ఈయన యజ్ఞయాగాలు మాత్రం చాలా చేశాడు. కొద్ది కాలానికి దిలీపుడు రాజ్యభారం మొత్తం భగీరథునికి అప్పగించి అతను కూడా మరణించాడు. ఇక భగీరథుడు రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలిస్తున్నాడు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. కాని ఆ భగీరథుని మనస్సులో మాత్రం ఎలాగైనా సరే తన పితరుల కొరకు గంగను భూమిపైకి తెచ్చి వారందరికీ ఉత్తమ గతులు కల్పించాలి అని తన మనసులో గట్టిగా సంకల్పించుకున్నాడు. అప్పటికి భగీరథునికి ఇంకా సంతానం కలగలేదు. అయినా సరే తన పితరులను ఉద్ధరించాలని రాజ్యం మొత్తం మంత్రులకు అప్పగించి గంగ కోసం తపస్సు చేయడానికి బయలుదేరాడు ఆ భగీరథుడు. హిమవత్ పర్వతం దగ్గర గల గోకర్ణ నక్షత్రం దగ్గరికి వెళ్లి ఆ బ్రహ్మదేవుని కోసం మామూలుగా తపస్సు చేయలేదు. ఊర్ధ్వబాహువై 2 చేతులు పైకెత్తి 4 ప్రక్కల అగ్నిని పెట్టుకుని కన్నులు మూయకుండా ఆ సూర్యభగవానుడిని చూస్తూ నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని అలా చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సును చేస్తున్నాడు. తన పితృదేవతల కోసం భగీరథుడు ఇంత ఘోరమైన తపస్సును చేస్తున్నాడు. భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఆయన ముందు ప్రత్యక్షమై, నాయనా భగీరథ, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. ఇప్పుడు చెప్పు, నీవు దేనికోసం ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు భగీరథుడు, దేవా, నా పితృదేవతలు కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో దగ్ధమై బూడిద కుప్పలుగా పడి ఉన్నారు. వాళ్లంతా ఉద్ధరింపబడి స్వర్గానికి వాళ్లాలి. అలా జరగాలంటే గంగ ఆకాశంలో నుంచి భూమి మీద పడి పాతాళంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న నా పితరుల బూడిదరాశులపై నుండి ప్రవహిస్తే వారికి ఉత్తమ గతులు కలిగి వారంతా స్వర్గానికి వెళ్తారు. ఇక రెండవది, నాకు సంతానం లేదు. అందువల్ల నా వంశం నిలవడానికి నాకు సంతానం ప్రసాదించండి అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా భగీరథ, నీకు సంతానం కలుగుతుంది. నేను నీకు సంతానం కలిగేలా వరమిస్తున్నాను. కాని నీ మొదటి కోరికైనా ఆకాశంలో గంగ భూమి మీద పడాలి అని కోరుకున్నావు కదా, అది మాత్రం చాలా కష్టం. భగీరథ, ఆకాశంలోని గంగ భూమిపై పడితే ఆ గంగను తట్టుకోగలిగిన శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగ అంత వేగంగా కిందకు పడుతుంది. కాని ఒక మార్గముంది. అలా వేగంగా భూమిపై పడుకున్న గంగను ఆపగలిగినవాడు ఒక్కడే ఒక్కడు. ఆయనే మహాశివుడు. ఆయన మాత్రమే గంగను ధరించి ఆమె శక్తిని ఆపగలడు. నీకు ఓపిక ఉంటే ఆ మహాశివుని కోసం తపస్సు చెయ్యి అని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు భగీరథుడు పట్టు వదలకుండా మహాశివుని కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈసారి మాత్రం తపస్సు మామూలుగా చెయ్యదు. భూమిపై బొటనవేలును మాత్రమే మోపి ఊర్ధ్వబాహువై గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని 1 సంవత్సర కాలం పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఇలా సంవత్సరకాలం గడిచిన తర్వాత ఆ మహాశివుడు ప్రత్యక్షమై, భగీరథ, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీ కోరిక నాకు తెలుసు. నేను గంగను నా శిరస్సునందు ధరిస్తాను. నీవు ఏమీ బాధపడకు అని అభయమిస్తాడు ఆ భోలాశంకరుడు. ఆ తర్వాత మహాశివుడు హిమాలయాల మీద నడుముకు చేతులు పెట్టుకుని నిల్చున్నాడు. అలా పరమశివుడు నిల్చున్నప్పుడు నీవు కిందకు పడు అని గంగాదేవికి బ్రహ్మదేవుని ఆజ్ఞ. అందువల్ల గంగాదేవి అలా నిల్చున్న మహాశివుడిని చూసి ఒక నవ్వు నవ్వి, ఈ మహాశివుడు నన్ను నా వేగాన్ని ఆపగలడా? నేను నా వేగంతో శివుడిని కూడా పాతాళంలోకి ఈడ్చుకుపోతాను అని అనుకుంటుంది గంగ. గంగ మనసులో ఏమనుకుందో ఆ మహాశివుడికి తెలిసింది. ఆహా, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా? అయితే ఇప్పుడు చూడు, నేను నీ అహంకారం ఎలా అణిచివేస్తాను అంటూ తన అతి పవిత్రమైన జటాజుటాన్ని విస్తరించాడు. అప్పుడు ఆ గంగ ఆకాశంలో నుంచి వేగంగా వచ్చి మహాశివుని జటాజుటంలో పడింది. అలా జటాజుటంలో పడిన గంగను సంవత్సరకాలం పాటు కింద పడకుండా తన జటాజుటంలోనే బంధించేశాడు మహాశివుడు. గంగ అందులోంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నాలు చేసింది. కాని అందులోంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా బంధించేశాడు మహాశివుడు. ఇక్కడ భగీరథుడు మాత్రం శివుడు ప్రత్యక్షమై గంగను ధరిస్తాను అని అన్నాడు. మరి ఇంకా గంగ కింద పడ్డం లేదేంటి అంటూ మళ్లీ శివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షం కాగానే, దేవా, గంగ ఏదో తెలియక అహంకారంతో తప్పు చేసి ఉంటుంది. ఇప్పుడు మీరేమో గంగను బంధించేశారు. ఇలాగైతే నేను నా పితరులను ఎలా ఉద్ధరించాలి? నా కోసం గంగను విడిచిపెట్టండి అని వేడుకున్నాడు. అప్పుడు మహాశివుడు భగీరథుని సంకల్పానికి మెచ్చుకుని గంగను హిమాలయాలలో గల బ్రహ్మగారు చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలాగా విడిచిపెట్టాడు. అలా శివుని జటాజుటంలోంచి గంగ చేపలతో, మొసళ్లతో, తాబేళ్లతో, ఇండ్రకాయలతో భయంకరమైన శబ్దంతో కింద పడుతోంది. తెల్లటి నీటి నురకలతో కొన్ని ప్రదేశాలలో వేగంగా, కొన్ని ప్రదేశాలలో వంకరగా, మరికొన్ని చోట్ల విశాలంగా, మరొక చోట గంభీరంగా శబ్దం చేస్తూ వెళ్తోంది. దేవకలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులందరూ ఈ నీరు మహాశివుని యొక్క శిరస్సు నుండి కింద పడుతోంది, అందువల్ల ఇది అతి పవిత్రమైనది అని అనుకుంటూ ఆ నీటిని త్రాగి దాన్ని శిరస్సున చల్లుకుంటున్నారు. శాపానికి గురై
దీని నుండి భువికి చేరిన వారు కూడా ఈ గంగలో ములిగి పాపరహితులై ఆ పవిత్ర గంగాజలం యొక్క స్పర్శ తగలగానే వారంతా పునీతులై మళ్లీ ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు వెళ్తున్నారు. అప్పుడు భగీరథుడు రథాన్ని ఎక్కి ముందు వెళ్తున్నాడు. ఆయనను అనుసరిస్తూ గంగ కూడా ఆయన వెంట వెళ్తోంది. భగీరథుడు బెహన్ మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళతాడు. ఆయనను అనుసరిస్తూ వేగంగా వస్తున్న ఆ గంగ ఆ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తన వేగంతో ముంచేసింది. దీంతో జహన్ను మహర్షి ఆశ్రమం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పుడు జహన్ను మహర్షి కోపంతో రగిలిపోతూ, నా ఆశ్రమాన్నే ముంచేస్తావా? నీకు ఎంత అహంకారం అంటూ ఆ గంగ మొత్తాన్ని తన అరచేతిలోకి తీసుకుని తాగేశాడు. చుక్క గంగ కూడా మిగలలేదు. పాపం భగీరథుడు ముందు వెళ్ళిపోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఏంటి వెనక ఏమీ శబ్దం రావడం లేదు, ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూస్తే వెనకాల గంగ లేదు. వెంటనే భగీరథుడు వెనక్కి వచ్చి జహన్ను మహర్షి గంగ మొత్తాన్ని త్రాగేశాడు అని తెలుసుకుని ఆయన పాదాల మీద పడి, మహాత్మా, గంగ ఏదో తెలియక అహంకారంతో తప్పు చేసి ఉంటుంది. నీటి యొక్క ధర్మం ముంచేయడం. కాబట్టి మీరు నా యందు దయతలిచి గంగను విడిచిపెట్టండి. నా యొక్క పితృదేవతలు ఉద్ధరింపబడాలి. దీనికోసం నేను చాలా తపిస్తున్నాను అని అంటారు. అప్పుడు జహన్ను మహర్షి, నాయనా భగీరథ, నేను నీకోసం గంగను విడిచిపెడతాను అని చెప్పి తన చెవిలో నుంచి గంగను విడిచిపెట్టాడు. జహన్ను మహర్షి చెవిలో నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ భగీరథుని రథాన్ని అనుసరిస్తూ గంగ వెళ్తోంది. ఇక చివరకు పాతాళలోకానికి వెళ్లి అక్కడ ఉన్న 60,000 మంది సగరుల యొక్క భస్మరాశులపై నుండి ప్రవహించింది. దీంతో వెంటనే వారందరికీ ఉత్తమ గతులు కలిగాయి. వెంటనే అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భగీరథ, నీవు చేసిన ఈ ప్రయత్నం వల్ల గంగ ఆకాశంలో నుంచి కిందపడి నీ పితృదేవతలైన 60,000 మందిని ఉద్ధరించింది. వారంతా స్వర్గానికి వెళ్లారు. ఈ సాగరాలలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ పితృదేవతలు స్వర్గంలోనే ఉంటారు. అంతేకాదు భగీరథ, ఇంతకుముందు ఆకాశంలో ప్రవహించిన గంగకి మందాకిని అని పేరు. ఆ తర్వాత హిమాలయాల మీద పడిన గంగ నీ వల్ల భూమిపైకి వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు. అదే గంగ పాతాళంలోకి వెళ్ళినప్పుడు భోగవతి అని పిలువబడుతుంది. ఇలా 3 ప్రదేశాల్లో ప్రవహించింది కాబట్టి దీనిని త్రిపదగా పిలువబడుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. గంగ హిమాలయాల మీద పడినప్పుడే 7 పాయలుగా చీలి ప్రవహించింది. అందులో 3 పాయల తూర్పు దిక్కున ప్రవహించాయి. అవి హాదిని, పావని, నళిని. ఇక 3 పాయలు పశ్చిమ దిక్కుగా ప్రవహించాయి. అవి సుచక్షు, సింధువు, సీత. ఇక మిగిలిన 7వ పాయనే భగీరథుని వెంట వెళ్ళింది. అదే భాగీరథి. ఈ విధంగా భగీరథుడు ఆ గంగాజలంతో తన ముత్తాతలకు తర్పణములు విడిచి వారిని ఉద్ధరించి తిరిగి తన రాజ్యానికి వెళ్లి రాజ్యపాలన చేసుకుంటున్నాడు. అలా భగీరథుడు ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన పితరుల కోసం గొప్ప ప్రయత్నమే చేసి చివరకు విజయాన్ని కూడా పొందాడు. అది గంగావతరణం మరియు భగీరథుని యొక్క కథ. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు గనక మా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.